ఇప్పుడు వచ్చారు ఇవాళ అత్తయ్య కావాలి కులాసా అన్నట్టు రాజా, నువ్వు పంపిన ఆ రాధాకృష్ణుల బొమ్మ లేదు, దాన్ని వదిలిపెట్టి మన కమల అరక్షణం కూడా ఉండదనుకో. వచ్చిన వాళ్ళందరికీ దాన్ని చూపించి నాకు మా బావ పంపించాడని ఓ నిన్న ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. రాజా, ఏమిటది? మీతో మాట ఉంది, ఇలా కూర్చో. ఏమిటి? మీ మామయ్య పెళ్లి వార్త తెచ్చారు. ఎవరికి పెళ్లి? ఇంకెవరికి? కమలకు. వెరీ గుడ్, చేసేద్దాం. మామయ్య, పెళ్లి కొడుకు ఎవరు? ఎవరో ఎందుకు, నువ్వే. ఏమిటి? అవును బాబు, కమల మన ఇంటి కోడలు కావాలని అమ్మాయి పుట్టినప్పుడే అనుకున్నాను. అలా అని మీ అత్తయ్యకు వాగ్దానం కూడా చేశాడు. ఎంత పొరపాటు చేశారు నన్ను. ఏ? కమల నేను ఒకే చోటు పెరిగాం, కానీ కమల మీద నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. పోనీ ఇప్పుడు కలుగు చేసుకో, తప్పేముంది? క్షమించండి నన్ను, ఈ విషయంలో నేను మీ ఆశ తీర్చలేకపోతున్నాను. అంటే నేను మరో అమ్మాయికి మాట ఇచ్చాను. రాజా, అవును, ఇది పెళ్లి విషయం కనుక నేను స్వతంత్రించాను. స్వతంత్రంతో పాటు మనకు కొన్ని ధర్మాలున్నాయి నాయన. వాళ్ళకిచ్చిన మాట చెల్లించకపోతే నేను మీ తల్లి ఇద్దరు ఆడి తప్పిన వాళ్ళమవుతాం. మీ అత్తయ్య నేను ఒకే రక్తం పంచుకుని పుట్టాం. ఈనాడు కమలను మనం తెచ్చుకోకపోతే ఈ బంధుత్వమే తెగిపోతుంది బాబు. బంధుత్వం వేరు, బంధాలు వేరు నాన్న. మనస్సు లేని చోట మాంగళ్యం కట్టి నా మనస్సు పాడు చేసుకుని వాళ్ళ సుఖం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. బాబు, నీకు కొన్ని విషయాలు తెలియకపోవటం వల్లనే ఇలా అంటున్నాం. ఈనాడు మనం ఇంత శ్రీమంతులమై ఇంత పచ్చగా ఉంటూ నువ్వు విదేశాలకు కూడా వెళ్ళి చదువుకునే అవకాశం లభించిందంటే ఇదంతా మీ నాన్న ప్రయోజకత్వం వల్లనే అనుకుంటున్నావు కదూ? కానే కాదు బాబు, దీనికంతటికీ మీ మామయ్య చేసిన సహాయమే కారణం. ఆయన ఆదుకోకుండా ఉంటే ఈనాడు మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళమో నీకు తెలియదు బాబు. అది మరిచిపోయినాడు మనం ఏరు దాటి తెప్ప తగలబెట్టిన వాళ్ళమవుతాం. ఇంత సహాయం చేసినందుకు ప్రతిఫలంగా వాళ్ళు కోరింది ఒకే ఒక చిన్న కోరిక. అది నా చేతిలో ఉందనుకుని మాట ఇచ్చాను, కానీ నా చెయ్యి దాటిపోతుంది అనుకోలేదు. నా మాట నేను చెల్లించుకోలేకపోతే మీ అత్తయ్య ముఖం నేను చూడలేదు. నా ఆత్మకే ద్రోహం చేసుకున్న వాడిని అవుతాను. నాన్న, మీ బాధ నాకు అర్థమైంది నాన్న. మీరు మీ సంగతి ఆలోచిస్తున్నారు. మీకోసం నేను నా మనసు మార్చుకుంటే మీరు పడ్డ భావ సంఘర్షణ నేను పడవలసి ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఏమీ బలవంతం వద్దంటున్నాను. క్షమించండి బాబు.